రోహిణి, మనోజ్‌లకు పెళ్ళైనప్పటి నుంచి ఒకటే పని. ఎప్పుడూ సరసాలాడుకుంటూ ఉంటారు. అయితే బాలు తన బాధని ఇంట్లో అందరికీ వెళ్ళబుచ్చుతున్నా, ఇంటిల్లి బాధని నేను చూసుకోలేకపోతున్నాను, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఈఎంఐలు, వడ్డీలు అది ఇది అని అంటున్నా కూడా పట్టించుకోరు. వాళ్ళ సంతోషాలు వాళ్ళయి. అయితే మీనా వాళ్ళని చూసి చాలా సంతోషపడుతుంది. పోనీలే కనీసం నాకు ఎలాంటి సంతోషాలు లేకపోయినా రోహిణికైనా ఉన్నాయని అయితే అనుకుంటూ వాళ్ళనే చూస్తూ ఉంటే, ప్రభావతి దాన్ని కూడా వేరేలాగా తీసుకుంటుంది. కొంచెం మీరు తలుపేసుకోండి, అందరి కళ్ళు ఒకలాగా ఉండవు కదా, కొందరు మురిసిపోతారు, కొందరు కుళ్ళుకుంటారు. ఆ మీనా కళ్ళు మొదలే మంచివి కాదు, మీరు తలుపులేసుకోండి, నాకేం ఇబ్బంది లేదు, మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. కానీ ఆ మీనా చూసిందంటే దానికెటు దాని తాగబోతు మొగుడు వల్ల సంతోషము, సుఖము, ముద్దు, ముచ్చట, అందుకే మీరు సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేకపోతుంది. కళ్ళుతో దిష్టి పెడుతుంది. నా మాట విని తలుపేసుకోండమ్మా అన్నట్టు రోహిణి, మనోజ్ల గురించి చెప్తూ ఉంటుంది. మీనా ఆ మాటలకు చాలా అంటే చాలా బాధ